అందరూ ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే, మన ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేసి రష్యాని పక్కన పెట్టేస్తున్నాం. అసలు ఈ డీల్ వల్ల మనకేం యూజ్ ఉంటుంది? ఫస్ట్ పాయింట్, యుఎస్ మన ప్రొడక్ట్స్ పైన ట్యాక్స్ 25% నుంచి 18% కి తగ్గించింది. కానీ మనం ఎందుకు 0% చేసాం? మనం జీరో ట్యాక్స్ వేసింది అన్ని ప్రొడక్ట్స్ పైన కాదు, కేవలం హైటెక్ కంపెనీస్ పైన. దీనివల్ల యాపిల్, టెస్లా లాంటి బిగ్ కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో లోకల్ జాబ్స్ వస్తాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సింపుల్ గా చెప్పాలి అంటే షార్ట్ టర్మ్ లాస్ ఫర్ లాంగ్ టర్మ్ గెయిన్ అన్నమాట. మరి రష్యా సంగతి ఏంటి? రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిస్తున్నామంటే మన ఫ్రెండ్షిప్ దెబ్బతింటుందా? అబ్సల్యూట్లీ నో. ఇండియా ఇప్పుడు స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. రష్యా మన డిఫెన్స్ అండ్ ఎనర్జీకి బ్యాక్ బోన్, కానీ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ లో యూఎస్ కింగ్. మన రూపాయి వాల్యూ పెరగాలన్నా, డాలర్ తో పోటీ పడాలి అన్నా మనకి యూఎస్ టెక్ అవసరం. రష్యా కూడా మనల్ని వదులుకోలేదు, ఎందుకంటే ఇండియా ఒక హ్యూజ్ మార్కెట్. ఇది శత్రుత్వం కాదు, కేవలం ఒక స్మార్ట్ బిజినెస్ స్ట్రాటజీ. ఓవరాల్ గా ఎవరికి లాభం అంటే ఇండియాకి. డీల్ వల్ల మన రూపీ వాల్యూ స్టెబిలైజ్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఇండియా ఎదుగుతుంది. మన ఎకానమీ $5 trillion వైపు వెళ్ళడానికి ఇది ఒక బూస్టర్ డోస్ లాంటి డీల్. సో మీ ఒపీనియన్ ఏంటి? ఫారెన్ పాలసీ కరెక్ట్ డైరెక్షన్ లోనే ఉందా? రష్యా అండ్ యుఎస్ ని మనం సమానంగా మేనేజ్ చేయగలమంటారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.